మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్‌కి 29వ చిత్రం ఇది. ఈ చిత్రానికి 'గరుడ' అనే టైటిల్ పెడతారని ఈ సమాచారం. ఇప్పటికే ఈ మూవీలో మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా లాంటి నటులు ఎంపికయ్యారు. అయితే ఇందులో విలన్‌గా బాలీవుడ్ హీరోని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారట. అయితే ఎప్పటికప్పుడు ఇందులో మెయిన్ విలన్ ఎవరు అనే దాని మీద చర్చలు జరుగుతున్నప్పటికీ బాలీవుడ్ హీరోలైతే బాగుంటుందని ధోరణిలో రాజమౌళి ఆలోచిస్తున్నారట. మరి ఆ హీరో ఎవరు అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు కూడా విదేశాల్లో టూర్‌కి వెళ్లారు. మరి వీళ్ళిద్దరూ తిరిగొచ్చాక తర్వాతనైనా ఈ సినిమాకి సంబంధించిన స్కెడ్యూల్‌ను స్టార్ట్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌ను టీమ్‌లోకి తీసుకొస్తున్నాడట జక్కన్న. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరనేది కదా మీ డౌట్. ప్రస్థానం సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న దేవకట్ట తాజా టాక్ ప్రకారం ఎస్ఎస్ఎంబి 29కి దేవకట్ట డైలాగ్ రైటర్ గా పనిచేయబోతున్నాడట. దేవకట్ట ఇప్పటికే జక్కన్న డైరెక్ట్ చేసిన బాహుబలి చిత్రానికి పలు సంభాషణలు అందించాడు. ఆ తర్వాత త్రిబుల్ కోసం సాయి మాధవ్ బుర్రను తీసుకున్న జక్కన్న ఈసారి మహేష్ బాబు సినిమా కోసం మళ్ళీ దేవకట్టను రిపీట్ చేస్తూ సినిమాపై హైప్ ను మరింత పెంచేస్తున్నాడు. దేవకట్ట సినిమాలంటే డైలాగులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో తెలిసిందే. మరి ఇదే నిజమైతే మహేష్ బాబు జక్కన్న ప్రాజెక్టు కోసం ఎలాంటి డైలాగ్స్ అందించబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. జక్కన్న తన సినిమాలకు గ్లోబల్ వైడ్ ప్రమోట్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలోనే గ్లోబల్ వైడ్ గా సినిమా హిట్ కావాలంటే ఆ రేంజ్ లో ప్రమోషన్స్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఖచ్చితంగా సినిమాలో గ్లోబల్ బ్యూటీలే నటించాలి. ఈ కారణంగానే ప్రియాంక చోప్రాను చూస్ చేసుకున్నాడని టాక్ వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా ఈమెకు బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ మంచి పలుకుబడుంది. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా ఓ సినిమాలో నటిస్తున్నట్టు ఖచ్చితంగా హాలీవుడ్‌లోనూ ఆమెకు మంచి పబ్లిసిటీ ఏర్పడుతుందని, దీంతో ప్రియాంక చోప్రాని జక్కన్న సెలెక్ట్ చేసుకున్నారట. ప్రియాంక చోప్రా నటన అలాగే లుక్స్ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాయని తను గట్టిగా నమ్మి ఆమెను చూస్ చేసుకోలేదంట. గ్లోబల్ ఇమేజ్ ఉంది కాబట్టి రాజమౌళి స్వార్థంగా ఆలోచించి మహేష్ బాబు సినిమాలో తనను హీరోయిన్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం.